వామనగాథ గురించి ఈరోజు తెలుసుకుందాం. అహంకారం నుంచి విముక్తి పొందిన ఓ రాజు కథ ఇది. అంతా కోల్పోవడం అదే అసలైన విజయానికి ఎలా దారితీస్తోందో ఈ కథ మనకు చెబుతుంది. కథ మొదలయ్యేది మహాబలి అనే ఒక గొప్ప చక్రవర్తితో. మహాబలి దానగుణానికి పెట్టింది పేరు, కాని ఆ విజయమే ఆయనలో గర్వాన్ని పెంచేసింది. సరిగ్గా అప్పుడే ఆ యజ్ఞశాలకు ఒక చిన్న బ్రాహ్మణ బాలుడు వచ్చాడు, చాలా అనూహ్యంగా. అతను అడిగింది చూస్తే చాలా చిన్న కోరికలా అనిపించింది. నాకు 3 అడుగుల నేల చాలు అన్నాడు. ఇంతేనా అన్నట్టు తన సంపదపై గర్వంతో మహాబలి వెంటనే సరే అనేశాడు. అంతే, ఆ చిన్న బాలుడు ఒక్క క్షణంలో ఆకాశమంతా పెరిగిపోయి విశ్వరూపం చూపించాడు. మొదటి అడుగుతో భూమిని, రెండో అడుగుతో ఆకాశాన్ని మొత్తం కొలిచేశాడు. కేవలం 2 అడుగుల్లోనే రాజుగారి సర్వస్వం పోయింది. ఇక 3వ అడుగు ఎక్కడ పెట్టాలి? ఈ ప్రశ్నతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. దానికి మహాబలి వినయంగా తల వంచి నా తలపై పెట్టండి అని వేడుకున్నాడు. ఇది అహంకారాన్ని వదిలి పూర్తిగా శరణాగతికి పొందడమన్నమాట. భక్తికి ఇది నిదర్శనం. అప్పుడు సాక్షాత్తు విష్ణు అవతారమైన వామనుడు ఆయన తలపై పాదం మోపాడు. అయితే ఇది శిక్ష కాదు, ఆయన్ను పాతాళలోకానికి పాలకుడుగా పంపారంతే. మహాబలి భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ఆయనకు ఒక గొప్ప వరం కూడా ఇచ్చాడు. చూసారుగా, ఈ కథ చెప్పే పాఠం ఒక్కటే: మనలో అహంకారం అస్సలు ఉండకూడదు. ఈ కథ మనకు ముఖ్యంగా 3 గొప్ప గుణాలను నేర్పుతుంది: వినయం, దానం, ఇంకా భక్తి. మరి ఈ కథ విన్నాక మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న: అసలు సిసలైన సంపద అంటే ఏంటి?